In progress. రైట్. సెకండ్ క్వశ్చన్ అమ్మ మనం చేయాల్సింది ఆల్రెడీ మార్నింగ్ మనం ఫస్ట్ క్వశ్చన్ వరకు వచ్చాం. సెకండ్ క్వశ్చన్ అండి మ్యాథ్ ద ఫాలోయింగ్. జాబితా 1 వచ్చేసి ఆప్షన్ ఏ హో, ఆప్షన్ బి సంతానులు, ఆప్షన్ సి గద్దీలు, ఆప్షన్ డి కిన్నెరులు. జాబితా 2 లో వచ్చేసి ఆప్షన్ 1 జానికాంగ్, ఆప్షన్ 2 షాదీ, ఆప్షన్ 3 కిరినా బహు బాప్లా, ఆప్షన్ 4 అండి. జాగ్రత్తగా గమనించుకోగలగాలి. హో అనే వాళ్ళు వాళ్ళ సంప్రదింపు తెగని ఏమంటారయ్యా అంటే అండి అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? అండి. అండి అనేది వాళ్ళ సంప్రదింపు తెగలు. ఏమండి అంటారు కదా, అలా అండి. అండి అనేది క్లియర్ గా గమనించండి. ఓ అనే వాళ్ళు ఎవరిని సంప్రదింపు చేసి అంటే అండి అనే వాళ్ళని. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించుకోండి. ఎగ్జామ్ లో వస్తే మీరు మాత్రమే చేస్తారు, ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా చేయలేరు. సంతాలు అనేవారు కిరాణా బహుబప్లా అంటారు. సంప్రదించే తెగను వెరీ వెరీ ఇంపార్టెంట్. గద్దీలు అనేవాళ్ళు షాదీ, గద్దీ షాదీ. రైట్. కిన్నెర్లు జానీ కాంగా, జానీ కాంగా. ఇటువంటి క్వశ్చన్లు వస్తే మీరు మాత్రమే ఎగ్జామ్ రిజల్ట్ చూపించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. హో అనే వాళ్ళు ఎటువంటి సంప్రదింపు తెగను అంటే అండి. సంతాలు అనే వాళ్ళు ఏదానికి అంటే కిరాణా బహుబాప్ల. ఈ యొక్క గద్దీలు షాది, కిన్నెర్లు జానికాంగ్. రైట్, క్లియర్ గా డన్. ఆప్షన్ నెంబర్ 3 అనేది కావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ఎగ్జామ్ ఓరియంటెడ్. రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మ్యాథ్ ద ఫాలోయింగ్. జాబితా 1 లో వచ్చేసి ఆప్షన్ ఏ 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం దేశంలో గిరిజన తెగల సంఖ్య. ఆప్షన్ బి 2011 జనాభా లెక్కల ప్రకారం గిరిజన జనాభా. ఆప్షన్ సి 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక ఎస్టీ జనాభా. ఆప్షన్ డి ఎస్టీ జనాభా శాతం అధికం గల రాష్ట్రం. నెక్స్ట్ జాబితా బి వచ్చేసి ఆప్షన్ 1 705, ఆప్షన్ 2 10.43 కోట్లు, ఆప్షన్ 3 మధ్యప్రదేశ్, ఆప్షన్ 4 మిజోరాం. మీకు తెలుసు వాడేం అడగడం లే. ఎన్ని తెగలున్నాయి? 705. ఎంత జనాభా ఉన్నారు? 10.43 కోట్లు. శాతం పరంగా వచ్చేసి 8.6. మనం మాట్లాడుకునేది ఎక్కువగా సంఖ్య పరంగా ఎవరున్నారు? మధ్యప్రదేశ్. శాతం పరంగా ఎవరున్నారు? మిజోరం. ఇదే కదా వాడు అడిగింది. ఇంకా మనకు ఆప్షన్లు అవసరం లేదు. రైట్, పక్కన పెట్టేసేయండి, ముందుకు వెళ్తారండి. చెప్పుకునే క్వశ్చన్లకైతే మనం ఆప్షన్ కూడా చూడని అవసరం లేదు. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ మ్యాథ్ ద ఫాలోయింగ్. జాబితా 1 లో వచ్చేసి ఆప్షన్ ఏ దేశం మొత్తం జనాభాలో ఎస్టీలు. ఆప్షన్ బి ఎస్టీ జనాభా అధికంగా గల కేంద్రపాలిత ప్రాంతం. ఆప్షన్ సి ఎస్టీ జనాభా తక్కువ గల రాష్ట్రం. ఆప్షన్ డి ఎస్టీ జనాభా తక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం. జాబితా 2 లో వచ్చేసి ఆప్షన్ 1 8.6%, ఆప్షన్ 2 దాద్రా నగర్ హైవేలీ, ఆప్షన్ 3 గోవా, ఆప్షన్ 4 డయ్యూ అండ్ డామన్. రైట్, మీ అందరికి తెలుసు 8.6% దాద్రా నగర్ హైవేలీ కేంద్ర పాలితంగా ఎక్కువగా ఉంటుంది, డయ్యూ డామన్ తక్కువగా ఉంటుంది, గోవా తక్కువగా ఉంటుంది. ఇవే మనం మాట్లాడుతుంది. ఏదన్నా ఆప్షన్ కానీ మనకు తెలుసు కాబట్టి ఈ కాన్సెప్ట్ పక్కన పెట్టేసి రైట్, క్లియర్ గా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. జాబితా 1 లో వచ్చేసి తెగలు, జాబితా 2 లో వచ్చేసి రాష్ట్రాలు. ఆప్షన్స్ ఏ చెంచు,
ఆప్షన్ బి కొండసవర, ఆప్షన్ సి అసుర, ఆప్షన్ డి కతోడి, ఆప్షన్ ఈ కోరగా, ఆప్షన్ ఎఫ్ బైగా, ఆప్షన్ జి ఓంగ్. జాబితా 2లో వచ్చేసి రాష్ట్రాలు. ఆప్షన్ 1 రైట్. చెంచులు ఎక్కడ ఉంటారు? ఆంధ్రప్రదేశ్ లో ఉంటారు, తెలంగాణలో ఉంటారు. ఏకేమొస్తుందంటే 2. కొండ సవరలు అనే వాళ్ళు ఎక్కడ ఉంటారయ్యా అంటే గుర్తుపెట్టుకోనండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ లో ఉంటారు. ఈ సవర జాతి పైన ఒక లిపిని, ఒక మనకి భాష అభివృద్ధిని చేసిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి. సవర భాష యొక్క తెగ పైన ఈయన గుర్తుపెట్టుకోవాలి, గిడుగు రామ్మూర్తి భాషని లిపిని చేయడం జరిగింది. ఓంగ్ అంటాను మీకు చెప్పిన, ఓంగు మరియు షాంపైను, సంతాలి, సెంటనాలిస్ వీళ్ళందరూ ఎక్కడ ఉంటారయ్యా అంటే అండమాన్ నికోబార్ దీవులు. జీకు 1 ఉన్నారు. అయిపోయింది. ఇక్కడ జీకు 1 ఒకటే ఉంది. ఈ ఆప్షన్ నేర్చుకుందాం. ఏముందో చూడండి. చెంచులు వచ్చేసి తెలంగాణలో, కొండ సవరలు ఆంధ్రప్రదేశ్ లో. సో సవరాస్ యొక్క గుర్తుపెట్టుకోవాలి. అసురు అనే వాళ్ళు బీహార్ లో, అసురు అనే వాళ్ళు బీహార్ లో. కతోడి అనే వాళ్ళు గుర్తుపెట్టుకోనండి, కతోడి గుజరాత్ లో. సో ఈ కొరగా అనే వాళ్ళు కర్ణాటకలో, పైగా అనే వాళ్ళు మధ్యప్రదేశ్ లో. సో ఓంగ్ అనే వాళ్ళు మనకి ఆప్షన్ నెంబర్ 2 అనేది కావడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు చెంచులు ఎక్కడ ఉంటారు? తెలంగాణ మరియు ఏపీ. రైట్. కొండ సవర అనే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఖచ్చితంగా ఏపీలోనే ఉంటారు. అసురూస్ అనే వాళ్ళు ఎక్కడున్నారు? బీహార్ లో. బీహార్. కతోడి ఎక్కడున్నారు? కతోడి అనే వాళ్ళు గుజరాత్ లో ఉన్నారు. కోరగా అనే వాళ్ళు ఎక్కడున్నారు? కర్ణాటకలో ఉన్నారు. పైగా మధ్యప్రదేశ్. ఓంగు అండమాన్ నికోబార్ దీవులు. రైట్. 7th క్వశ్చన్. 7th క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. జాబితా 1లో వచ్చేసి ఆప్షన్ ఏ సర్వాత్మవాదం, ఆప్షన్ బి జీవాత్మవాదం, ఆప్షన్ సి ప్రకృతివాదం, ఆప్షన్ డి టోటెం వాదం. జాబితా 2లో వచ్చేసి ఆప్షన్ 1 టర్కీ హోమ్ ఫ్రాన్స్, ఆప్షన్ 2 మ్యాక్స్ ముల్లర్, ఆప్షన్ 3 ఈబి టైలర్, ఆప్షన్ 4 ఆర్ఆర్ మారెట్. జాగ్రత్తగా గమనించుకోండి. మనందరికి తెలిసిన ఒకటి ఉంది. ఎవరు అంటే ఒకే ఒక ఆయన ఉన్నాడు. చూసుకోవాలి. టోటెం వాదము డర్కెమ్ హేమ్. డీకేముండాలా? 1 ఉండాలా? సరిపోయిందా? డీకి 1 ఉంది. మ్యాక్స్ ముల్లర్ గురించి కూడా చెప్పుకున్నాం. ప్రకృతివాదము సికి 2 ఉండాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడాలి. మారెట్ అనే వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. మారెట్ అనే వ్యక్తి ఎవరయ్యా అంటే మారెట్ కి సంబంధించి ఏమొస్తుందయ్యా అంటే మారెట్ వచ్చేసి జీవాత్మవాదము అనేది వస్తుంది. టైలర్ అనే వ్యక్తి సర్వాత్మకవాదము అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇవన్నీ కూడా గతంలో మాట్లాడినాం. సర్వాత్మకవాదం వచ్చేసి టైలర్ గారు, జీవాత్మకవాదం అనేది మాట్లాడలేదు. కొత్తగా వచ్చాడు మారెట్ గారు. ప్రకృతివాదం వచ్చేసి మీ అందరికి కూడా గుర్తుపెట్టుకోండి మ్యాక్స్ ముల్లర్ గారు. టోటం వాదం వచ్చేసి డర్క్హెయిమ్ గారు. రైట్. క్లియర్ గా దాని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మరొక అంశం ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకోనండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. రైట్. 8th క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. జాబితా 1లో వచ్చేసి ఆప్షన్ ఏ సర్వాత్మవాదం, ఆప్షన్ బి జీవాత్మవాదం, ఆప్షన్ సి ప్రకృతివాదం, ఆప్షన్ డి టోటెం వాదం. జాబితా 2లో వచ్చేసి ఆప్షన్ 1 ఆత్మను నమ్మడం అనేది అన్ని మతాలకు మూలం లేక పునాది, ఆప్షన్ 2 భౌగోళిక అంశము, ఆప్షన్ 3 ప్రకృతిని ఆరాధించడం, ఆప్షన్ 4 ఒక అతీత శక్తి మానవులపై తమ ప్రభావాన్ని చూపడం. రైట్. మీ అందరికి కూడా తెలుసుకోగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటి అంటే సో మనం మాట్లాడుకోవడానికి ఆస్కారం ఉంది. ఏమిటి అనేది ఫస్ట్ చూద్దాం. సో సర్వాత్మకవాదము అంటే ఆత్మను నమ్మడము అనేది అన్ని మతాలకు మనకి మూలం. సర్వము అంటే అర్థం ఏమిటి? సర్వస్వం నువ్వే అంటే అన్ని నువ్వే అని అర్థం. అన్ని మతాలకు వాళ్ళకి ఏకేముండాలంటే 1 ఉండాలి. జీవాత్మకవాదము అంటే అర్థం ఏంటంటే అతీత శక్తిని మానవుల పైన తమ ప్రభావాన్ని చూపటము. ప్రకృతివాదము అంటే అర్థం ఏంటంటే ప్రకృతిని యొక్క మనకి గుర్తుపెట్టుకుండాలి. సో ఆరాధించడము.
టోటెం వాదము అనేది ఏమిటి అంటే ఒక భౌగోళిక అంశంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి సర్వాత్మక వాదము అనే దానిని ఎవరు యొక్క తీసుకొని వచ్చారో మీ అందరికీ తెలుసు. ఎవరండి సర్వాత్మక వాదం? మాక్స్ ముల్లర్ గారు. సో మనకి జీవాత్మక వాదం ఎవరండి? మీ అందరికీ తెలుసు, మారెట్ గారు. ప్రకృతివాదం ఎవరండి? టైలర్ గారు. టోటెం వాదం ఎవరండి? సో మీ అందరికి తెలుసు, డర్క్ హేమ్ గారు. అంటే ఏమిటో కూడా ఇచ్చేసినాడు ఇప్పుడు. రేపు మళ్ళీ ఎగ్జామ్ లో ఒకవేళ ఆ శాస్త్రవేత్తలు కాకుండా మళ్ళీ ఇస్తారేమనే ఒక అంశంతో ముందుగానే ఇవ్వడం జరిగింది. ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోగలండి. రైట్, క్లియర్ గా రైట్. నెక్స్ట్ 9th క్వశ్చన్, వివాహాలు అవి జరిగే పద్ధతులు. జాబితా వల్ల వచ్చేసి వివాహాలు. ఆప్షన్స్ ఏ సంప్రదింపుల ద్వారా వివాహం, ఆప్షన్ బి వినిమయ వివాహం, ఆప్షన్ సి అపహరణ వివాహం, ఆప్షన్ డి అనాహుత వివాహం. నెక్స్ట్ జాబితా 2లో వచ్చేసి ఆప్షన్ 1 అమ్మాయి అబ్బాయి కుటుంబ సభ్యులు పరస్పరం సంప్రదించి వివాహం జరపడం, ఆప్షన్ 2 ఈ విధానంలో 2 వివాహాలు ఏకకాలంలో జరుగుతాయి, ఆప్షన్ 3 ఈ పద్ధతిలో స్త్రీకి అధికారం ఉంటుంది, ఆప్షన్ 4 నచ్చిన అమ్మాయిని అపహరించడం ద్వారా జరిగే వివాహం. సో మీ అందరికి తెలుసు, సంప్రదింపులు అంటే అమ్మాయి అబ్బాయి, వినిమయం అంటే మీ అందరికి తెలుసు ఒకే కాలంలో 2 జరగడము, కుండ మార్పిడి పద్ధతి అని కూడా పిలుస్తారని చెప్పుకున్నాము. అపహరణ అంటే గుర్తుపెట్టుకోవాలి, నచ్చిన అమ్మాయిని స్త్రీ నాకు ఆ అబ్బాయే కావాలి అని చెప్పేసి కోరుకొని పెళ్లి చేసుకోవడం అనేది. అనుహూత అనేది ముఖ్యంగా ఏ తెగలో జరుగుతుందంటే చెప్పినాం, హో అనే తెగల్లో జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది అంటే మీరందరూ కూడా గమనించుకోగలగండి. ఎగ్జామ్ పైన థర్డ్ ఆప్షన్ కావడం జరుగుతుంది. ఏకి 1, బికి 2, సికి 4, డికి గుర్తుపెట్టుకోండి. మన కాన్సెప్ట్ తెలుసు కాబట్టి ఈజీగా మనం మాట్లాడుకునే దానికి ఆస్కారం ఉంటుందమ్మా. జాగ్రత్తగా గమనించుకోండి. రైట్. నెక్స్ట్ 10th క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. వివాహాలు జరిగే పద్ధతులు. ఆప్షన్స్ ఏ కన్యాశుల్క వివాహం. ఆల్రెడీ వాటిని చెప్పుకున్నాం. కన్యాశుల్క వివాహం అంటే ఏమిటి, పలాయన వివాహం అంటే ఏమిటి, ప్రయోగ వివాహం అంటే ఏమిటి, సేవల ద్వారా వివాహం అంటే ఏమిటి. కన్యాశుల్కం అంటే మీ అందరికి చెప్పుకున్నాం, వధువుకి వరుడికి కన్యాశుల్కం ఇచ్చి గుర్తుపెట్టుకోవాలి మ్యారేజ్. పలాయన అంటే పారిపోయి మ్యారేజ్ చేసుకుంటారు. ప్రయోగాత్మకం అంటే గుర్తుపెట్టుకోవాలి, పోటీలో గెలిచాలి. సేవ అంటే అమ్మాయి ఇంటి దగ్గరికి వెళ్ళి సేవ చేయడం, ఇది చెప్పుకోవడం జరిగింది. రైట్. ఎగ్జామ్ పాయింట్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఏమిటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూడాలి, ఓటియాలు ఎక్కడుంటారు, ఓటియాలు ఎక్కడుంటారు అని మనం చెప్పుకున్నాము అంటే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఉంటారు. చూడండి, మీకే తెలుసు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఉండేవారు ఎవరయ్యా అంటే ఓటియాలు. జార్వాల్ ఎక్కడుంటారయ్యా అంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటారు. గద్దీలు ఎక్కడుంటారంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉంటారు. బిల్లులు ఎక్కడుంటారయ్యా అంటే మీ అందరికి తెలుసు, మధ్యప్రదేశ్, జార్ఖండ్ మరియు తెలంగాణ ప్రాంతంలో ఉంటారు. క్లియర్ గా ఆప్షన్ నెంబర్ ఏమవుతుందయ్యా అంటే దానికి 3 అవుతుంది. ఒక్కసారి గమనించండి, మళ్ళీ చెప్పిన అవసరం లేదు. వీటన్నిటిని ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఏకి 7 అంటే అర్థం ఏమిటి అంటే ఓటియాలు అనేవారు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఉంటారు. జార్వాల్ అనేవారు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటారు. గద్దీలు అనేవాళ్ళు హిమాచల్ ప్రదేశ్ లో ఉంటారు. క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు చూడాలి, ఇక్కడ వచ్చేసి అది అయిపోయిన పట్టిని గోండ్లు అనే వాళ్ళు ఎక్కడ ఉంటారో మీ అందరికి తెలుసు. గోండ్లు అనేవారు మధ్యప్రదేశ్ మరియు జార్ఖండ్, తెలంగాణలో ఉంటారు. కరియా అనే వాళ్ళు ఎక్కడ ఉంటారయ్యా అంటే కరియా అనే తెగలు గుర్తుపెట్టుకోండి. కరియా అనే తెగలు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కరియా అనే తెగలు మనకి మధ్యప్రదేశ్ లోనే ఉండడం జరుగుతుంది. రైట్, క్లియర్ గా. కాస్ అనే తెగలు ఎక్కడ ఉంటారయ్యా అంటే కాస్ అనే వాళ్ళు జాగ్రత్తగా గమనించండి. కాస్ అనే వాళ్ళు కూడా ఎక్కడ ఉంటారంటే మధ్యప్రదేశ్ లోని. బిల్లులు అనే వాళ్ళు ఎక్కడ ఉంటారయ్యా అంటే ఫైనల్ గా బిల్లులు అనే వాళ్ళు ఎక్కడ ఉంటారు, మధ్యప్రదేశ్ లోనే ఉండడం జరుగుతుంది. ఈ తెగలన్నీ మనం చెప్పామమ్మా, ఒక్కసారి చూసుకోండి ఎక్కడెక్కడ ఎవరు ఉంటారనేది. ఒక్కసారి ఫైనల్ గా రిజల్ట్ చూసుకోండి, సరిపోతుంది. రైట్, క్లియర్ గా. ఆ తెగలే తోడాలు, కట్కారి, చుటియా, గ్వారో, బైగా, ఆవు, ఆదివాసులు, బెకార్ వాళ్ళు. బెకార్ వాళ్ళు ఎక్కడ ఉంటారో మీ అందరూ తెలుసు, జమ్మూ కాశ్మీర్ ఉంటారు. బైగా ఎక్కడ ఉంటారో మీరు అందరూ తెలుసు, మధ్యప్రదేశ్ లో ఉంటారు. తోడా ఎక్కడ ఉంటారో తెలుసు, తమిళనాడులో ఉంటారు.
చెప్పుకున్నాం ఇవన్నీ రైట్ క్లియర్ గా అక్కడ చెప్పుకున్నాం కాబట్టి అక్కడే మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చెంచులు, బుయ్య, అపటి, కనికర్. కనికర్ ఎక్కడ ఉంటారో తెలుసు, తమిళనాడులో ఉంటారు. జయంతి ఎక్కడ ఉంటారో తెలుసు, మేఘాలయాలో ఉంటారు. ఈ యొక్క గుజరాత్ అనే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే గుజరాత్ లో ఉంటారు. రైట్. సో ఈ విధంగా మనం తెగల గురించి చెప్పుకోవడం జరిగింది. వాటిని చూడండి ఒకసారి. రైట్. తెగలే ఎక్కువగా జతపరచము ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో ఎక్కడెక్కడ ఉంటారు అనేది ఈ తెగలు మొత్తం కూడా మీరు ఒక్కసారి బైహార్ట్ చేయాల్సింది. అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉంటారు అనేది తెగల పైన ఎక్కువ క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. 18వ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. రైట్ క్లియర్ గా 18th క్వశ్చన్. ఈ క్రింది వానిలో పాండవ రెడ్లు అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ 1 లంబాడీలు, ఆప్షన్ 2 చెంచులు, ఆప్షన్ 3 కొండరెడ్లు, ఆప్షన్ 4 యానాది. వెరీ వెరీ ఇంపార్టెంట్. పాండవ రెడ్లు అని కొండ రెడ్లను పిలిచడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అప్పుడు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. సో పాండవ రెడ్లని ఎవరిని పిలుస్తారా అంటే కొండ రెడ్లని మనం పాండవ రెడ్లుగా పిలవడం జరుగుతుంటుంది అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. రైట్ క్లియర్ గా 19వ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 19th క్వశ్చన్. జతపరచము జాబితా వల్ల వచ్చేసి ఆప్షన్ ఏ లంబాడీల యొక్క మాండలిక భాష, ఆప్షన్ బి కొండరెడ్ల యొక్క గ్రామ పెద్ద, ఆప్షన్ సి చెంచుల మాండలికం, ఆప్షన్ డి చెంచుల ఆరాధ్య దేవత. జాబితా 2లో వచ్చేసి ఆప్షన్ 1 పెద్ద కాపు, ఆప్షన్ 2 ఇండో ఆర్యన్ కుటుంబం, ఆప్షన్ 3 ద్రవిడ భాషా కుటుంబం, ఆప్షన్ 4 గారెల మైసమ్మ. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మాయి క్వశ్చన్. లంబాడి యొక్క మాండలిక భాష పేరు ఏం పేరయ్యా అంటే లంబాడి. ఈ యొక్క లంబాడీల యొక్క మాండలిక భాష, కొండరెడ్ల యొక్క గ్రామ పెద్ద, చెంచుల యొక్క మాండలికము, చెంచుల యొక్క ఆరాధ్య దైవం. ఈ చెంచుల యొక్క ఆర్య ఆరాధ్య దేవత పేరు గార్ల మైసమ్మ. కొండరెడ్ల యొక్క గ్రామ పెద్ద పేరు ఏం పేరయ్యా అంటే మీరు గుర్తుపెట్టుకోండి, పెద్ద కాపు. లంబాడీల యొక్క మాండాలిక భాష ఏమిటి అంటే గుర్తుపెట్టుకోవాలి. లంబాడీల యొక్క మాండాలిక భాష ఏమిటి అంటే ఇండో ఈ యొక్క గుర్తుపెట్టుకోండి అమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. లంబాడీలు అనే వాళ్ళు ఎక్కడ ఉంటారు మీకు తెలుసు, ఇండో ఆర్యన్ కుటుంబానికి సంబంధించిన వారు. చెంచులు మాండాలికం వచ్చేసి ద్రావిడ భాషకు సంబంధించినది. ఇక్కడ ఆప్షన్ లేదు, మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించుకోగలగండి ఎగ్జామ్ ఓరియంటెడ్. రైట్ క్లియర్ గా గారెల మైసమ్మ ఎవరి యొక్క ఆరాధ దైవత అంటే చెంచుల. చెంచుల యొక్క మాండలికం ద్రావిడ భాష. లంబాడీల యొక్క మాండలిక భాష. మాండలిక భాష అంటే వాళ్ళ కేవలం మాట్లాడేది ఉంటుంది, లిప్ ఉండదు, గుర్తుపెట్టుకోవాలి, రాసేది ఉండదు. క్లియర్. ట్వంటీయత్ క్వశ్చన్. జాబితా 1లో వచ్చేసి ఆప్షన్ ఏ కొండరెడ్ల నివాస ప్రాంతం, ఆప్షన్ బి కొండరెడ్ల వృత్తి, ఆప్షన్ సి కొండరెడ్ల భాష, ఆప్షన్ డి కొండరెడ్ల గురించి గ్రంథాలు రచించింది. జాబితా 2లో వచ్చేసి ఆప్షన్ 1 హైమస్ డార్ఫ్, ఆప్షన్ 2 తెలుగు, ఆప్షన్ 3 పోడు వ్యవసాయం, ఆప్షన్ 4 ఖమ్మం. చూడండి, కొండరెడ్లు అనే వాళ్ళు ఖమ్మంలో ఉంటారు. వృత్తి పోడు వ్యవసాయం. ఇదేం అడగడు. కొండరెడ్లు పైన రాసిన గ్రంథాలు రాసింది ఎవరు అని క్వశ్చన్ అడుగుతాడు. హెమైన్ డర్ఫ్. ఇది ఇంపార్టెంట్. కొండరెడ్లు పైన రాసింది ఎవరు అని క్వశ్చన్ అడుగుతాడు. కొండరెడ్లు పైన గ్రంథాలు రాసింది ఎవరయ్యా అంటే హెమైన్ డర్ఫ్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. కొండరెడ్లు భాష తెలుగు, కొండరెడ్లు వృత్తి పోడు వ్యవసాయం, కొండరెడ్ల యొక్క నివాస ప్రాంతం ఖమ్మం. జస్ట్ గుర్తుపెట్టుకొని వదిలేసేయండి. నెక్స్ట్ 21. ఆప్షన్ ఏ చెంచుల గుడిసెల ఆకారం, ఆప్షన్ బి చెంచుల ప్రధాన వృత్తి, ఆప్షన్ బి చెంచుల ఆరాధ్య దైవం, ఆప్షన్ డి చెంచుల ఆరాధ్య దేవత. రైట్. చూడాలి, ఇక్కడ సింపుల్ గా చెప్తున్నాను. మనం మాట్లాడుకునే అంశం ఏమిటి అనేది ఒక్కసారి చూడండి. ఈ చెంచుల యొక్క గుడిసె ఆకారం శంకు ఆకారంలో ఉంటుంది. శంకు అంటే మీ అందరికి తెలుసు ఎలా ఉంటుంది. శంకు గుర్తుపెట్టుకోండి, ఇలా ఉంటుంది. ఇలా
ఇది శంకు. దీన్ని ఏమంటారు? శంకుగా చెప్తారు. లేదా ఇలా అయినా శంకువే, ఇలా ఇలా అయినా శంకువే. ఇలా ఉంటుంది వాళ్ళ ఆకారం. రైట్. వాళ్ళ పురుష దేవుడి పేరు భైరవుడు, వాళ్ళ స్త్రీ దేవత పేరు చెప్పిన ఆల్రెడీ, గారల మైసమ్మ. సో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ అమ్మా. ఇవన్నీ కూడా నేను చెప్తున్న ఇవన్నీ కూడా రేపుటి మన ఆంధ్రప్రదేశ్ కి రిలేటెడ్ అనేది. రైట్, క్లియర్ గా. సో చెంచుల యొక్క ప్రధాన వృత్తి వేట, ఆహార సమృద్ధి. ఇది చెప్పుకున్నాం ఆల్రెడీ. కొండరెడ్ల గురించి అయినా కానీ చెంచుల గురించి కానీ ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. కొండరెడ్ల పైన పరిశోధన చేసింది ఎవరు? హెమైన్ డార్ప్ గారు. చెంచుల పైన మాక్సిమం క్వశ్చన్ ఉంటుంది. చెంచుల పైన శంకు ఆకారంలో ఉంది. ఇలా ప్రధాన వృత్తి వేట, ఆహారం. ఆరాధ్య దైవం, ఆరాధ్య దైవము అంటే గుర్తుపెట్టుకోవాలి పురుషుడు. సో భైరవుడు అని. సో ఆరాధ్య దేవత గారల మైసమ్మ. రైట్, క్లియర్ గా డైరెక్ట్ గా ఇది నేను చెప్తాను చూడండి. 15 సబ్సెక్షన్ 4 ఏం చెప్తుంది అంటే గుర్తుపెట్టుకోవాలి. ఏ దాని గురించి చెప్తుంది అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సో వివక్షత చూపించకూడదు. ఈ యొక్క మనకి విద్య పరంగా వివక్షత చూపించకూడదు. 16 సబ్సెక్షన్ 4 ఉద్యోగాలలో రిజర్వేషన్. 23 బానిసత్వం, వెట్టి చాకిరి. 330 లోక్సభలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్లు. ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది. రైట్, క్లియర్ గా డన్. చూడండి, గిరిజన ప్రాంతాలను ప్రకటించేది రాష్ట్రపతి. ఇది అందరికీ తెలుసు. షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన మీ అందరికీ తెలుసు. షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన వచ్చేసి మీ అందరికి ఏ దాంట్లో చెప్పుకోవడం జరుగుతుంది అంటే సో ఈ యొక్క మనకి మొత్తం యాక్చువల్ గా మొత్తం భారతదేశం మొత్తం అయితే 5వ షెడ్యూల్. సో 6వ షెడ్యూల్లో వచ్చేటి ఏటీఎం స్క్వేర్ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మారక వ్యవసాయదారులు తరగతికి చెందిన గిరిజనులు ఎవరయ్యా అంటే కొండరెడ్లు. గుర్తుపెట్టుకోండి, మారక వ్యవసాయదారులు మోస్ట్ ఇంపార్టెంట్. Next, 24 క్వశ్చన్. ఆప్షన్స్ ఏ బొంగాయిజం అనే మానవాతీత శక్తులను నమ్మే తెగ. ఆప్షన్ బి గౌరీ నృత్యం కలిగిన తెగ. ఆప్షన్ సి గోండులు ఆచరించే నృత్యము. ఆప్షన్ డి గిరిజనుల సమస్యల పరిష్కారానికి తీవ్రంగా కృషి చేసిన వారు. జాబితా 2లో వచ్చేసి ఆప్షన్ 1 ఒరావన్లు. ఆప్షన్ 2 పిల్లులు. ఆప్షన్ 3 కర్మ నృత్యము. ఆప్షన్ 4 తక్కర్ బాపా. చాలా ఇంపార్టెంట్. సింపుల్ గా చెప్తున్నాను చూడండి. ఆల్రెడీ బొంగాయిజం అంటే ఏదో చెప్పుకున్నాం. ఒరాన్స్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఒరాన్స్ అనే వాళ్ళు బొంగాయిజం అనే దాన్ని అవలంబిస్తారు. గౌరీ నృత్యం, బిల్లులు. హోలీ పండగ రోజు గౌరీ నృత్యాన్ని ఆలసించేవారు బిల్లులు. గోండులు ఆచరించే నృత్యం కర్మ నృత్యం. గిరిజనుల యొక్క సమస్యల పైన తీవ్రంగా కృషిని వేరు తక్కర్ బాపా. తక్కర్ బాపా అనే వ్యక్తి మీ అందరికి చెప్పిన ఆది ప్రజ అనే దాన్ని మనం పిలిచాడు గిరిజనుల్ని అని కూడా చెప్పుకున్నాం. మార్నింగ్ క్లాస్ మీ అందరికి చెప్పుకున్నాం. ఆది ప్రజ అని గిరిజనుల్ని పిలిచిన వాడు ఎవరయ్యా అంటే తక్కర్ బాపా అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఈ తక్కర్ బాపా గోండ్లు ఆచరించే నృత్యం కర్మ నృత్యము. గౌరీ నృత్యం ఆచరించే వాళ్ళు బిల్లులు. బోంగాయిజం అనే వాళ్ళు మనం ఓర్వాన్లు అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. బోంగాయిజాన్ని ఫాలో అయ్యేవారు ఎవరు? ఓర్వాన్లు. గౌరీ నృత్యం చేసే వాళ్ళు ఎవరు? బిల్లులు. సో కర్మ నృత్యం చేసే వాళ్ళు ఎవరు? సో గోండ్లు. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. గిరిజన యొక్క సమస్యల పరిష్కారానికి తీవ్ర కృషి చేసిన వారు ఎవరంటే తాక్కర్. నెక్స్ట్ 25th క్వశ్చన్. ఈ క్రింది స్టేట్మెంట్లలో సరైనవి గుర్తించుము. ఆప్షన్స్ ఏ గిరిజన సమూహంలో ద్వితీయ సమూహాలు ఉండవు. ఆప్షన్ బి సంతాళ్ళు, ఒరావన్లు అనాహుత వివాహం అనుసరిస్తారు. ఆప్షన్ సి ఉత్తర ఒరిస్సాలో పోడు వ్యవసాయాన్ని కోమన్ అంటారు. ఆప్షన్ డి గోత్రం బహిర్వివాహ సమూహం. చూడండి, గోత్రం అనేది ఖచ్చితంగా బహిర్వివాహమే చెప్పినానండి. డి అనేది ఖచ్చితంగా ఉండాలి. డి అనేది ఉండాలి అంటే ఖచ్చితంగా 2 ఆప్షన్లు ఉంది.
గిరిజన సమూహాల్లో ద్వితీయ సమూహాలు ఉండవు. ఉంటాయా? ఉంటాయా? ఉండవు. ఒకటే సమూహం, ప్రాథమిక సమూహం. కాబట్టి వాడు ఉండవన్నాడు. ఏ కూడా ఉండాలా? రైటే. సంతాలు వరవాన్స్ అనే వాళ్ళు మనకి అనుహూత వివాహాన్ని ఫాలో అవుతారు. హో మరియు సంతాన్లు మరియు వరవాన్లు అనే వాళ్ళు, వరాన్స్ అనే వాళ్ళు ఈ యొక్క అనుహూత వివాహాన్ని ఫాలో అవుతారు. రైటే. రైట్. ఉత్తర ఒరిస్సాలో పోడు వ్యవసాయాన్ని కోమన్ అని పిలుస్తారు. అదే అస్సాంలో జూమ్ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. అస్సాంలో ఏమని పిలుస్తారు? జూమ్ అని పిలుస్తారు. అదే ఒరిస్సాలో ఏమని పిలుస్తారు? గుర్తుపెట్టుకోనండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్. 26th క్వశ్చన్. కుల వలయం దేనికి చక్కని ఉదాహరణ? ఆప్షన్ 1 పరస్పరత, ఆప్షన్ 2 పునర్పంపిణీ, ఆప్షన్ 3 వస్తు మార్పిడి, ఆప్షన్ 4 పైవన్నీ. ఈ యొక్క మనకి గిరిజనులు కులా వలయం అనగా పరస్పరత, ఒకరి మధ్య ఒకరు పరస్పరం అనేది రావడం జరుగుతుంది. మీనింగ్ అనేది పరస్పరత అనే దాని గురించి చెప్పేదాన్ని కులావలయం అంటారు. కులావలయము అనగా గిరిజనులో ఏమని వస్తుంది అంటే పరస్పరత అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ బహుళ ప్రాసరి అంటే అర్థం ఏమిటి అంటే ఒక వస్తువును వివిధ వ్యక్తులు విభిన్న ప్రయోజనాలకు ఉపయోగించదు. ఒకడేమో ఇప్పుడు ఉంది, నా దగ్గర గ్లాస్ ఉంది, ఒకడు కాఫీ తాగడానికి ఉపయోగిస్తాడు, మరొకడు వచ్చేసి బియ్యం కొలవడానికి ఉపయోగిస్తాడు, మరొకడు వచ్చేసి గోడకేసి కొట్టుకోవడానికి ఉపయోగిస్తాడు, ఇంకోటి వచ్చేసి తలకేసి కొట్టుకోవడానికి ఉపయోగిస్తాడు. ఒక్క వస్తువుని విభిన్న రకాలుగా ఉపయోగించినట్లయితే దాన్ని ఏమంటారంటే బహుళ ప్రాసెసరీ అంటారు. గిరిజన భాషలో చాలా చాలా ఇంపార్టెంట్. కుల వలయము అంటే అర్థం ఏమిటి అంటే పరస్పరత అని వస్తుంది. బహుళ పార్సరీ అంటే అర్థం ఏంటంటే ఒక వస్తువుని విభిన్న వ్యక్తులు విభిన్న రకాలుగా ఆలోచిస్తారు. గుర్తుపెట్టి. రైట్. సో నిశ్శబ్ద వ్యాపారం నిర్వహించేది, సైలెంట్ గా వ్యాపారం చేసేది ఎవరయ్యా అంటే ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి. మలేసియాలో ఉండే సెమ్మాంగ్ వాళ్ళు, శ్రీలంకలో ఉండే వెడ్డా వాళ్ళు, ఉత్తరప్రదేశ్ లో ఉండేవారు రాజీ అనే తెగల వాళ్ళు నిశ్శబ్ద వ్యాపారాన్ని నిర్వహిస్తారు. పై వారందరూ కూడా రైట్ ఆన్సరే. అది రాసి పెట్టుకోండమ్మా. నిశ్శబ్ద వ్యాపారాన్ని నిర్వహించే తెగలు ఏమిటి అంటే గుర్తుపెట్టుకోవాలి. మలేసియాలోని సెమాంగులు, శ్రీలంకలోని వెడ్డా యొక్క గిరిజన తెగలు, ఉత్తరప్రదేశ్ లోని రాజీ అనే తెగలు అనే వాళ్ళు ఈ నిశ్శబ్ద వ్యాపారాన్ని ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి తెలియకుండా వాళ్ళ వ్యాపార అంశాలని వాళ్ళే నిర్వహించడం జరుగుతుంటుంది. దాన్నే చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి దీంట్లో ఏం తెలుసుకున్నామో ఒక్కసారి క్విక్ గా చెప్తాను. సో మనకు తెలియకున్న వాటిని ఒకసారి కాన్సన్ట్రేషన్ చేద్దాం. తెలిసిన వాటిని కాకుండా సో మనకి తెలియకున్న వాటిని ఒక్కసారి చూసుకున్నట్లయితే మీ అందరు కూడా తెలుసుకునే దానికి ఉంటుంది. రైట్. క్లియర్ గా ఇది సంప్రదింపులు తెగలు అనేది ఇంపార్టెంట్. హో అనే వాళ్ళు అండి అంటారు. సంతాలు అనే వాళ్ళు కిరణ బహు బాప్లా అంటారు. గద్దీలు అనే వాళ్ళు శాదీలు అంటారు. కిన్నెర్లు జానికాంగ్ అంటారు. రైట్. క్లియర్ గా అవన్నీ మిగతాటి అన్ని తెలుసుకున్నాం. అవి మనకు తెలుసు కూడా. రైట్. ఇప్పుడు చూడాలి. సర్మాత్మకవాదము ఎవరు, జీవాత్మకవాదం ఎవరు, ప్రకృతివాదం ఎవరు, టోటెం వాదం ఎవరు? మీ అందరికీ తెలుసు. సర్వాత్మకవాదం ఎవరు? టైలర్ గారు. జీవాత్మకవాదం ఎవరు? మారెట్ గారు. ప్రకృతివాదం ఎవరు? మ్యాక్స్ ముల్లర్ గారు. టోటెం వాదం ఎవరు? దుర్కి. సర్వాత్మకవాదము అంటే ఆత్మను నమ్మడము అన్ని మతాలకు మూలమైనది. జీవాత్మకవాదము అంటే అర్థం ఏంటంటే అతీత శక్తులపై మానవుల యొక్క తమ ప్రభావం చూపడం. ప్రకృతివాదం అంటే ప్రకృతిని ఆధారించడం. టోటెం వాదం అంటే ఒక భౌగోళిక అంశంగా చెప్పడం జరిగింది. రైట్. క్లియర్ గా ఇక్కడ మీ అందరికి చెప్పిన మరొక అంశం ఏమిటి అంటే ఆ పాండవ రెడ్లు అని ఎవరిని పిలుస్తారయ్యా అంటే ఆ కొండ రెడ్లను పిలుస్తారు. రైట్. సో చెంచుల యొక్క ఆరాయ దేవత పేరేం పేరండి? గారాల మైసమ్మ. దేవుడి పేరేం పేరంటే భైరవుడు. ఏ ఆకారంలో ఉంటుంది వాళ్ళ ఇల్లు? శంకు ఆకారంలో ఉంటుంది. రైట్. సో మీ అందరికి తెలుసు. మీ అందరికి తెలిసిన విషయం ఏమిటి అంటే ఇప్పుడు కొండరెడ్లు పైన పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు? హెమైన్ డార్క్ చెప్పడం జరిగింది. చెప్పినామా చెప్పలేదు? హెమైన్ డార్క్ అని చెప్పుకున్నామండి. హెమైన్ డార్క్ అని చెప్పుకోవడం జరిగింది.
క్లియర్ గా ఇప్పుడు మనం కింద కూడా చెప్పుకున్నాం ఏమిటి అని. ఇప్పుడు చూడాలి. బొంగాయుజం అనేది ఎవరు? ఓర్వాన్సు. గౌరీ నృత్యం ఎవరు? బిల్లులు. గోండ్లు ఏ నృత్యం? కర్మ నృత్యము. గిరిజనుల పైన తీవ్రంగా సమస్యల గురించి కోరిన వాడెవరు? సో తక్కర్ బాప. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఎగ్జామ్ ఓరియంట్లో. సో ఇక్కడ మనం చూడాలి. కుల వలయము అనగా పరస్పరతకు సంబంధించింది. బహుళ పార్సరీ అనగా ఎక్కువగా వాడేదానికి. నిశ్శబ్ద వ్యాపారాన్ని ఎవరై అంటే మలేసియాలోని సెమ్మాంగులు, శ్రీలంకలోని వెడ్డలు, ఉత్తరప్రదేశ్ లోని రాజీలు. రైట్ క్లియర్ గా. రైట్ క్లియర్ గా చూడండి. ఇప్పుడు చూస్తున్నాం. రైట్ గిరిజనుల యొక్క సంక్షేమం పైన ఆడుకుంటా ఆన్సర్లు చేసుకుంటూ ముందుకు పోదాం. ఫస్ట్ క్వశ్చన్, లోక్సభలో ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించిన రాజ్యాంగ అధికరణ ఏది? ఆప్షన్ 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 వద్దు, డైరెక్ట్ ఆన్సర్లే. మనం అటాకింగ్ అంతే, తెలిసినట్టు అటాకింగ్ చేయడమే. ఆప్షన్లు చదవడం అంటే టైం వేస్ట్ వద్దు మనకి. 330. అదే మన శాసనసభలో అయితే 332. సో ఎస్టీ కమిషన్ అయితే 338A. గుర్తుపెట్టుకోండి. నిర్వచనం ఎస్టీల గురించి నిర్వచనం అయితే 366 సబ్సెక్షన్ 25. డైరెక్ట్ అన్ని క్వశ్చన్ కూడా అటాకింగ్. మనం మార్నింగ్ చెప్పుకున్నాం, టైం వేస్ట్ వద్దు, ఆప్షన్స్ వద్దు. ఏవైతే మనకు తెలియదో వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేద్దాం అంతే. తెలియని వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి తెలియని వాటిపైన సో మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. మీ అందరు కూడా తెలిసిన విషయం ఏది. ఇక్కడ వరుసగా 5 క్వశ్చన్ల వరకు చూడండమ్మా. 5 కాదు 6 క్వశ్చన్లు, 6 క్వశ్చన్లు కాదు 7 క్వశ్చన్లు, 7 క్వశ్చన్లు కాదు 8 క్వశ్చన్లు. మొత్తం 8 క్వశ్చన్ల గురించి ఒకేసారి మనం మాట్లాడతాం. రైట్ క్లియర్ గా చూడండి. లోక్సభలో ఎస్టీలకి రిజర్వేషన్లు 330. శాసనసభలో 332. ఎస్టీ కమిషన్ గురించి 338A. రాజ్యాంగంలో ఎస్టీల యొక్క నిర్వచనం 366 సబ్సెక్షన్ 25. చెప్పుకున్నాం ఇవన్నీ. 4 క్వశ్చన్లు అయిపోయినాయి. ఆ తర్వాత చెప్పిన అమ్మా ఎక్కడన్నా ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు. 4 రాష్ట్రాలలో గిరిజన మంత్రిత్వ శాఖ ఉండాలమ్మా. 164 సబ్సెక్షన్ 1. చెప్పామా చెప్పలేదు? సో గుర్తుపెట్టుకోండి. మీరు చదువుకుంటా పోతానని మళ్ళీ అనుకోవద్దు దయచేసి. ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి మనము. సో ఎందుకంటే తెలియని వాటిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే మనకు తెలుస్తుందమ్మా. అందుకని చెప్పేసి మాట్లాడుతున్నాం. రైట్ ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ అది. అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరం మీ అందరికి చెప్పా ఇక్కడ. అమ్మా మన పరిపాలన అనేది చూడాలి. 5వ షెడ్యూల్కి అయితే దీంతో లింకప్ ఉండేది ఏమిటి అంటే 244 సబ్సెక్షన్ 1. 6వ షెడ్యూల్కి అయితే 244 సబ్సెక్షన్ 2. మర్చిపోద్దు తల్లి దయచేసి. రైట్ గిరిజన హక్కు చట్టం చెప్పినాం 2006. డైరెక్ట్ గిరిజనుల అటవీ హక్కుల కల్పించే అటవీ చట్టాల యొక్క చట్టం ఎంత అంటే 2006. ఎస్టీ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది అంటే 2004 అని చెప్పేసి మాట్లాడు. 89వ రాజ్యాంగ సవరణ ద్వారా దిలీప్ సింగ్ బూరియా కమిటీ ఆధారంగా ఇది ఏర్పడింది అని చెప్పేసి మనం అందరం కూడా మాట్లాడుకున్నాం మార్నింగ్. రైట్ చూడాలి. అటవీ హక్కుల చట్టం 2006 మళ్ళీ ఇచ్చినాడు. సో చూడండమ్మా, జాతీయ గిరిజన విధానం ఇది చెప్పలేదమ్మా, మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. జాతీయ గిరిజన విధానం ఎప్పుడు అనేది క్వశ్చన్ అడుగుతాడు. జాతీయ గిరిజన విధానం ఎప్పుడంటే 2006. ఇది కూడా అదే. అటవీ హక్కుల చట్టం ఎప్పుడు వచ్చిందో జాతీయ గిరిజన విధానం కూడా అప్పుడే వచ్చింది. జాతీయ గిరిజనుల ఆర్థిక అభివృద్ధి శాఖ ఇది కూడా చెప్పలేదమ్మా, ఒక్కసారి చేసుకోండి. అది 2001లో వచ్చిందమ్మా, గుర్తుపెట్టుకోండి. చెప్పినాం కదా, ఇది చెప్పినాం కదా, చెప్పినాం. సంక్షేమంలో చెప్పినాం చూడండి. సంక్షేమం అనే మెటీరియల్ చూస్తే నేను కొత్తగా చెప్పిన మెటీరియల్ ఉంది చూడండి. వనబంధు కళ్యాణ యోజన అయిపోయిన తర్వాత మీకుంటది చూడండి. జాతీయ గిరిజనుల ఆర్థిక అభివృద్ధి సంస్థ 2001.
ట్రైఫైడ్ అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి మెటీరియల్ ఉందో లేదో. ట్రైఫైడ్ అయిపోయిన తర్వాత ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి మన దయచేసి. ఉందా? ఆంధ్రప్రదేశ్ లో ఐటీడీల సంఖ్య ఎంత? 9. మొత్తం 193 ఉన్నాయి. 193లో 9 ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. 34 వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. ఎక్కువగా మధ్యప్రదేశ్ లో ఐటీటీడీలు అనేవి ఉన్నాయి. ఐటీటీడీలు అంటే మీనింగ్ ఏం చెప్పినాను అంటే, సో 50% గిరిజన జనాభా ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అటువంటి ప్రాంతాలలో మనం ఏమంటారంటే ఐటీటీడీలు అంటారు. వీటిని ఏమంటారంటే ఇంద్రమ్మ కళలు అని కూడా పిలుస్తారని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఒకసారి మెటీరియల్ రెఫర్ చేస్తే ఆటోమేటిక్ గా పెసా చట్టం గురించి చెప్తాం. 1996 డిసెంబర్ 24 గిరిజన మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఏర్పడింది చెప్పినాం. 1999 లో ఏర్పడింది. ఏకలవ్య పాఠశాలలు అనేటి గురించి చెప్పాము. కాకపోతే ఏర్పడిన ఇయర్ గురించి చెప్పాము. 19 ఎస్టీ వాళ్ళకు సంబంధించిన పాఠశాలను ఏమని పిలిచాలంటే ఏకలవ్య పాఠశాలలు అని పిలిచాలి. అవి ఎప్పుడు ఏర్పడినాయంటే 1997, 98 లో ఏర్పడినాయి. కానీ అది ఏ ఆర్టికల్ కి రిలేటెడ్ అని క్వశ్చన్ అడిగినాడు. 275 సబ్సెక్షన్ 1. ఎందుకంటే వాళ్ళకి నిధుల్ని 275 ప్రకారం ఇస్తాము కాబట్టి 275 సబ్సెక్షన్ 1 ప్రకారం ఇవ్వడం. నీకు కూడా క్లియర్ కట్ గా 15 క్వశ్చన్ని నీట్ గా మనం మాట్లాడుకున్నాం తల్లి. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక 30 క్వశ్చన్స్ ఉంటాయి. మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించుకోగలరండి. గుర్తుపెట్టుకోండి. ఏకీకృత సిద్ధాంతాన్ని ఎవరు తీసుకొని వచ్చారంటే నెహ్రూ గారు ప్రతిపాదించారు. క్లియర్ గా గిరిజనులను మానవ శాస్త్ర నమూనాలుగా పేర్కొన్నాడు. ఈ రెండు సరైనవి. ఏకీకృత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అని క్వశ్చన్ అడుగుతాడు. ఈ ఏకీకృత యొక్క ప్రతిపాదించింది ఎవరయ్యా అంటే నెహ్రూ గారు ప్రతిపాదించారు. ఈ యొక్క గిరిజనులను మానవ శాస్త్ర నమూనాలుగా పేర్కొనడం జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. గిరిజనుల పైన ఏకీకృత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది, గిరిజనులకు సంబంధించి పంచసూత్రాలను ప్రతిపాదించింది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. నెక్స్ట్ జాగ్రత్తగా నెక్స్ట్ క్వశ్చన్. గిరిజనులకు రాజ్యాంగపరమైన రక్షణలు తెలుపు అధికరణలు. ఆప్షన్ 1 17, ఆప్షన్ 2 25, ఆప్షన్ 3 164, ఆప్షన్ 4 244. గుర్తుపెట్టుకోవాలి. గిరిజనులకు రాజ్యాంగపరమైన రక్షణలు ఏమిటి అంటే, ఒకటి చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఒకటి వచ్చేసి 17 ఆర్టికల్ రైట్, 2 వచ్చేసి 25 ఆర్టికల్ రైట్, 3 వచ్చేసి 164 రైట్, 244 రైట్. 17 ఏం చెప్తుందంటే అంటరానితనం యొక్క నిర్మూలన. 25 అర్థం ఏంటంటే ఏ మతమైనా స్వీకరించవచ్చు, ఏ వ్యక్తి అయినా ఏ మతాన్నైనా స్వీకరించేదానికి ఆస్కారం. 164 సో కాబట్టి 244 ఇవన్నీ కూడా గిరిజనులకు రాజ్యాంగపరమైన రక్షణలుగా చెప్పడం జరుగుతుంది. సో మనకి ABCD 1 2 3 అని 1 2 3 4 అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ పార్క్ సిద్ధాంతంగా పేరు పొందిన ఏకాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ సి ఎల్విన్, ఆప్షన్ బి ఏవి థక్కర్, ఆప్షన్ సి గురియే, ఆప్షన్ డి నెహ్రూ. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏకీకృత సిద్ధాంతాన్ని నెహ్రూ గారు. ఇక్కడ ఏకాంత సిద్ధాంతం, ఏకాంతము అంటే గిరిజనులు ఒకే ఏరే చోట్ల ఉంటారు, దాన్ని ఏకాంత సిద్ధాంతం. దీన్నే జాతీయ పార్కు సిద్ధాంతంగా కూడా పేర్కొన్నారు. జాతీయ పార్కు సిద్ధాంతం అన్నా ఏకాంత సిద్ధాంతం అన్నా ఒకటే. దాన్ని ప్రతిపాదించిన వాడు ఎవరై అంటే ఎల్విన్. చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇవి గిరిజనులకు సంబంధించిన సిద్ధాంతాలు, గిరిజనుల యొక్క సంక్షేమానికి సంబంధించిన సిద్ధాంతాలు. చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా గమనించుకొని ఆన్సర్ చేయవలసిందిగా మరొకసారి మీ అందరు కూడా తెలియపరచుకుంటున్నాను. రైట్. చాలా జాగ్రత్తగా మంచి క్వశ్చన్ అన్ని కూడా అడుగుతున్నాడు. వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి చెప్తున్నాం. ఎస్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. క్లస్టర్స్ అనగా ఆప్షన్ ఏ 10,000 జనాభా కలిగిన ప్రాంతాల్లో మొత్తం జనాభాలో 50% కన్నా తక్కువ గల గిరిజన జనాభా. ఆప్షన్ బి
5,000 అంతకన్నా ఎక్కువ జనాభా గల ప్రాంతాల్లో మొత్తం జనాభాలో 50% కన్నా అధిక గిరిజనుల జనాభా. ఆప్షన్ సి 5,000 కన్నా తక్కువ జనాభా గల ప్రాంతంలో మొత్తం జనాభాలో 50% కన్నా తక్కువ గిరిజన జనాభా. ఆప్షన్ డి 5,000 కావు. క్లస్టర్ అంటే ఏమి కాదు, ఐటీటీడీఏ. ఐటీటీడీఏ అంటే అర్థమైంది, 50% కంటే ఎక్కువగా ఉండాలా, 5,000 కంటే ఎక్కువ జనాభా ఉండాలా. అదే రూల్ గుర్తుపెట్టుకోవాలి. 5,000 కన్నా ఎక్కువ జనాభా గల ప్రాంతాలలో మొత్తం జనాభాలో 50% కన్నా అధిక గిరిజన జనాభా కలిగి ఉండడమే క్లస్టర్ గా చెప్పడం జరుగుతుంది. మంచి మంచి క్వశ్చన్లు అన్ని కూడా మీకు ఫ్రేమ్ చేస్తున్నారు. ఏకీకృత సిద్ధాంతం, ఏకాంతక సిద్ధాంతం. ఏకీకృత సిద్ధాంతం గమనించింది ఎవరంటే నెహ్రూ గారు. ఏకాంతక సిద్ధాంతం ఎవరంటే గెల్విన్ గారు. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 5th క్వశ్చన్. లేబర్ కమిషన్ వీరి సిఫార్సు మేరకు వేయడం జరిగింది. ఆప్షన్ ఏ మైనార్టీ కమిషన్. ఆప్షన్ బి మహిళా కమిషన్. ఆప్షన్ సి ఇది ఆల్రెడీ తెలుసు మీకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళ కోసం వేశారు దేబార్ కమిషన్. చెప్పడం జరిగింది 1961 లో ఏర్పాటు చేయడం జరిగింది. సిహోలు గ్రూప్ కమిటీ ఒకటి, దేబార్ కమిటీ ఒకటి. మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం, డైరెక్ట్ గా గుర్తుపెట్టుకుని మన బుక్ లో ఉన్నదాన్ని మళ్ళీ మనం రిపీట్ చేయని అవసరం లేదు. నెక్స్ట్ 6th క్వశ్చన్. క్రింది వాణిలో కేంద్రం నుండి 100% నిధులు రాని పథకం. ఆప్షన్ 1 ప్రీ మెట్రిక్ ఉపకార వేతన పథకం. ఆప్షన్ 2 పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతన పథకం. ఆప్షన్ 3 గిరిజన బాల బాలికలకు హాస్టల్ నిర్మాణ పథకం. ఆప్షన్ 4 పుస్తక నిధి పథకం. చూడమ్మా, కేంద్రం నుంచి 100% నిధులు రానిది ఏమిటి అంటే ప్రీ మెట్రిక్ వస్తాయి, పోస్ట్ మెట్రిక్ వస్తాయి, పుస్తక నిధికి వస్తాయి. గిరిజన బాలికలకు హాస్టల్ నిర్మాణ పథకం రాదు. దాన్ని ఏం చేస్తారంటే 60:40లో మాట్లాడుకుంటారు. 60 ఎవరు కేంద్రం, 40 ఎవరు రాష్ట్రాలు భరించమని పెడతాయి. కాబట్టి 3 మాత్రమే అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ వన్ 7th క్వశ్చన్. పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతన పథకం దీని గురించి ప్రవేశపెట్టడం జరిగింది. ఆప్షన్ ఏ గిరిజన విద్యార్థులు మెట్రిక్ తర్వాత ఉన్నత విద్యను అభ్యసించడానికి. ఆప్షన్ బి 9-10 తరగతుల విద్యార్థులకు ఉపకార వేతనం అందించడానికి. ఆప్షన్ సి డిగ్రీ పీజీ స్థాయిలో ఉపకార వేతనం అందించడానికి. ఆప్షన్ డి 10,000 కావు. ఆఫ్టర్ మెట్రిక్ తర్వాత, ఆఫ్టర్ మెట్రిక్ అంటే 10th ఇంటరా? గిరిజన విద్యార్థులు మెట్రిక్ తర్వాత ఉన్నత విద్యను అభ్యసించడానికి అంటే 10th క్లాసా మెట్రికులేషన్ పాస్ కావడం అంటే, సో 10th క్లాస్ పాస్ అయిన తర్వాత వాళ్ళు ఉన్నత విద్యని చేసుకోవడానికి పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనము అంటారు. ఈ యొక్క మనకి పోస్ట్ దాంతో పాటు ఇంకోటి కూడా ఫ్రీ ఉంది. ఫ్రీ అంటే చిన్న క్లాసులు. సో 10th క్లాస్ కంటే బిలో ఉండేదాన్ని మనం ఫ్రీ అని చెప్పేసి మాట. అది 100% కేంద్రమే నిధులు ఇస్తుంది. రైట్, క్లియర్ గా గమనించుకోండి. సో 7th వన్ ఏగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. రైట్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఈ క్రింది వాణిలో గిరిజనుల విద్యకు సంబంధించని పథకం. ఆప్షన్ ఏ ప్రీ మెట్రిక్ ఉపకార వేతనం. ఆప్షన్ బి పిఎంఎస్. ఆప్షన్ సి ఆర్జీఎన్ఎఫ్. ఆప్షన్ డి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. ఆప్షన్ ఈ అప్గ్రేడేషన్ ఆఫ్ మెరిట్. గిరిజనుల యొక్క విద్యకు సంబంధించి ప్రీ మెట్రిక్ ఉంది, పోస్ట్ మెట్రిక్ ఉంది, సో రాజీవ్ గాంధీ యొక్క నేషనల్ ఫెలోషిప్ ఉంది, సో అప్గ్రేడేషన్ ఆఫ్ మెరిట్ ఉంది, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. సో ఇది వాజ్పేయి కాలంలో పల్లెటూరులో 2000 సంవత్సరంలో రోడ్లు వేయడానికి స్థాపించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఏ దానికి సంబంధించిందంటే పల్లెటూరులో మనకి సిమెంట్ రోడ్లు వేస్తాను పిలిచారు కదా, అదే గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు వేయడానికి వాడుతున్న పథకం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 2000 సంవత్సరంలో వాజ్పేయి కాలంలో తీసుకొని వచ్చారు. క్లియర్ గా డన్. నెక్స్ట్ 9th క్వశ్చన్. క్రింది వాటిలో విదేశాలలో సాంకేతిక విద్య, సైన్స్ రంగాల్లో పరిశోధన కొనసాగించడానికి గిరిజన విద్యార్థుల కొరకు ఉద్దేశింపబడిన పథకం. ఆప్షన్ ఏ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, హైయర్ స్టడీస్ అబ్రాడ్. ఆప్షన్ బి అప్గ్రేడేషన్ ఆఫ్ మెరిట్. ఆప్షన్ సి ఈఎంఆర్ఎస్. ఆప్షన్ డి పిటిసి. విదేశాలలో గిరిజనులు చదువుకోవడానికి ఒకటమ్మా హయ్యర్ ఎడ్యుకేషన్. అబ్రాడ్ అంటే ఏరే దేశాలలో, విదేశాలలో నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ ది హయ్యర్ స్టడీస్ ఆఫ్ అబ్రాడ్.
క్లియర్ గా గుర్తుపెట్టుకోనండి. విదేశాలలో సాంకేతిక విద్యని మరియు సైన్స్ రంగాలలో అభివృద్ధి సాధించడానికి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ వన్. 10th క్వశ్చన్ పీటీజీలకు సరైనది. ఆప్షన్ 1 గిరిజనుల్లో మరింత వెనుకబడిన నాగరికతకు సౌకర్యాలకు దూరంగా ఉన్నవారు. ఆప్షన్ 2 దేబార్ కమిషన్ 1961. ఆప్షన్ 3 షీలియో టీమ్ 1969. ఆప్షన్ 4 100% కేంద్ర నిధులు. పీవీటీజీ అంటే మీ అందరూ తెలుసు, దూరంగా ఉన్నవారు దేబార్ కమిషన్ వేశారు, సిలుఓ కమిటీ వేశారు. సిలుఓటి కమిటీ ఏం చెప్పినా అంటే 100% కేంద్ర నిధులతో పథకాలు నియమించాం చెప్పిన. అన్ని రైట్ గుర్తుపెట్టు. నెక్స్ట్ 11th క్వశ్చన్ ప్రిమిటివ్ ట్రైబ్ లక్షణాలు కానిదేది. ఆప్షన్ 1 ఏకరూప సముదాయం. ఆప్షన్ 2 అధిక జనాభా. ఆప్షన్ 3 లిపి ఉండడం. ఆప్షన్ 4 మార్పుకు ఇష్టపడకపోవడం. రైట్, గుర్తుపెట్టుకోవాలి. ఏమేమిటి అంటే, ఒకటి అధిక జనాభా ఉండరు, లిపి ఉండదు. అంటే 2, 3 గుర్తుపెట్టుకోవాలి. అంతే కదా మార్నింగ్ మాట్లాడినప్పుడు క్లియర్ గా. నెక్స్ట్ 12th క్వశ్చన్ పీవీటీజీల కొరకు సిసిడి ప్రణాళిక లక్ష్యాలు. ఆప్షన్ 1 దారిద్ర్య నిర్మూలన. ఆప్షన్ 2 అక్షరాస్యత స్థాయి పెంపు. ఆప్షన్ 3 ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడం. ఆప్షన్ 4 సంస్కృతి పరిరక్షణ. పీవీటీజీల కొరకు సిసిడి యొక్క ప్రణాళికలమ్మ ఈ కమ్యూనిటీ క్యాస్ట్ డెవలప్మెంట్ ప్రణాళికలుగా చెప్తుంటాం. అవి ఏమేమిటి అంటే దారిద్ర్య నిర్మూలన, అక్షరాస్యత పెంపు, ఆరోగ్య మెరుగుదల, సంస్కృతి పరిరక్షణ. అన్ని కూడా పాజిటివ్ గా ఉన్న సెంటెన్స్ కాబట్టి అన్ని కూడా పైవన్నీ కూడా రైట్ ఆన్సర్లే గుర్తుపెట్టుకోండి. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ 13th క్వశ్చన్ మ్యాథ్ ద ఫాలోయింగ్. ఆప్షన్ 1 ఫాదర్ జేఈ గ్యాస్నర్. ఆప్షన్ 2 కాన్స్టెంట్ లీవెన్స్ మిషనరీలు. ఆప్షన్ 3 వదిలేసి తక్కర్ బాపర్ అనే వ్యక్తి ఏం చేశాడు చూడండి. తక్కర్ బాపర్ అనే వ్యక్తి ఏం చేశాడో అదొక్కటి చూడండి, అదొక్కటి సరిపోతుంది మనకి గుర్తుపెట్టుకోవాలి. టక్కర్ బాపర్ గారు ఏం చేశారు? టక్కర్ బాపర్ గారు ఆల్రెడీ వచ్చారా రాలేదా? వచ్చడం జరిగింది. ఈ టక్కర్ బాపర్ గారు ఏం చేశారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన ఒక్కరికి చూద్దాం, గుర్తుపెట్టుకోండి. టక్కర్ బాపర్ గారు ఏం చేశారు అనేది చూడండి జాగ్రత్తగా. టక్కర్ బాపర్ గారు సో జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన ఏం చేశాడయ్యా అంటే బిల్ సేవా మండల్ అనే దాన్ని స్టార్ట్ చేసినారు. ఏదాన్ని చేశాడు? బిల్ సేవా మండల్ అనే దాన్ని స్టార్ట్ చేశాడు. బిల్ సేవా మండల్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 14. 14th క్వశ్చన్ బీహార్లోని గిరిజన ప్రాంతాల్లో సేవా కేంద్ర అనే సంస్థను స్థాపించిన వారెవరు? ఆప్షన్ 1 బాబు రాజేంద్ర ప్రసాద్. ఆప్షన్ 2 శ్రీ నారాయణ ఝా. ఆప్షన్ 3 నెహ్రూ. ఆప్షన్ 4 తక్కర్ బాపా. బీహార్ లో గిరిజనుల యొక్క సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన, గిరిజనుల కోసం సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది రాజేంద్ర ప్రసాద్ గారు, నారాయణ ఝా గారు. ఇద్దరు కూడా ఏర్పాటు చేశారమ్మా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 15th క్వశ్చన్ యాక్ట్స్ ఇయర్స్. ఆప్షన్ 1 భారత అటవీ చట్టం. ఆప్షన్ 2 జాతీయ అటవీ విధానం. ఆప్షన్ 3 వన్యప్రాణి సంరక్షణ చట్టం. ఆప్షన్ 4 గిరిజన ఇతర అటవీ నిర్వాసాల చట్టం. సో ఓకే, జాగ్రత్త చూసుకోండి, ఇది ఇంపార్టెంట్ తల్లి. భారతీయ అటవీ చట్టం బ్రిటిష్ వారి కాలంలోనే 1927. జాతీయ అటవీ విధానము 1952. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972. గిరిజనుల యొక్క అటవీ నివాసుల చట్టం 2006. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 4 చట్టాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. భారతీయ అటవీ చట్టం 1927, జాతీయ అటవీ విధానం 1952, వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972, గిరిజనుల యొక్క అటవీ హక్కుల చట్టం వచ్చేసి 2006. కాబట్టి ఇవన్నీ కూడా మనకి రైట్ అనేవిగా చెప్పడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా గమనించుకోగలగాలి. నెక్స్ట్ వన్. ది ఏన్షియంట్ సొసైటీ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ లూయిస్ హెన్రీ మోర్గాన్. ఆప్షన్ బి వెనెలకంటి రాఘవయ్య. ఆప్షన్ సి ఏవి తక్కర్. ఆప్షన్ డి గరియే. మీ అందరూ తెలుసు హెన్రీ, మనకి లూయిస్ హెన్రీ మోర్గాన్. అదే ఎన్నెలకంటి రాఘవయ్య ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. ఏం చేశాడు? సో ట్రైబ్స్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రాశాడు. రైట్, క్లియర్ గా.
17 వద్దు తీసే వచ్చిన చూప 18th క్వశ్చన్ జాబితా వన్లో వచ్చేసి ఆప్షన్ 1 ఒడిశా, ఆప్షన్ 2 బీహార్, ఆప్షన్ 3 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. జాబితా 2లో ఆప్షన్స్ ఏ గాథా, బి జనవరి, సి హోలీ, డి వెట్టి. ఒడిశాలో చూడండి అమ్మా, కష్టం చేపించుకుంటారు, డబ్బులు ఇవ్వరు. అంటే ఒక వ్యక్తి చేత పని చేపించుకుంటారు, డబ్బులు ఇవ్వరు. దాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఏమంటారంటే హెట్టి అంటారు. వెట్టి చాకిరి చేసినా కూడా 1 రూపాయి కూడా వీలేదు అంటారు. అంటే మనిషి యొక్క శ్రమని బాగా వినియోగించుకుంటారు, ఏమి ఇవ్వరు, ఆ శ్రమకి ప్రతిఫలం ఇవ్వరు. దాన్ని మన ఆంధ్రప్రదేశ్లో వెట్టి అంటారు. ఉత్తరప్రదేశ్లో హలి అంటారు. బీహార్లో జనవరి అంటారు. ఒడిశాలో గాథా అంటారు. రైట్ తల్లి, అర్థమైంది కదా? ఎగ్జామ్ లో చాలా చాలా ఇంపార్టెంట్, సో జాగ్రత్తగా. నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్ట్ చదువుతున్నా. శాతం పరంగా ఎస్టీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏమిటి అంటే మిజోరాం. తెలుసుకున్నాం మనము, మిజోరాం. రైట్ రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 2 తెలుసు తల్లి ముందుగానే. ట్రైబ్స్ ఇన్ ఇండియా ఎవరయ్యా అంటే వెన్నెల కంటి రాఘవయ్య. ఒకటి అయిపోయింది. ప్రపంచంలో గిరిజన పైన తొలిసారి చేసిన వారు ఎవరు? మీ అందరికి తెలుసు, ఎవరండి? లూయిస్ హెన్రీ మోర్గాన్ గారు. కట్టు బానిసత్వం అనే దానిపైన చేసిన వారు ఎవరయ్యా అంటే గుర్తుపెట్టుకోండి, బుద్ధదేవ్ చౌదరి, సుమాలి చౌదరి. ఆంధ్రప్రదేశ్ లో రుణ విముక్తి నియంత్రణ చట్టం 1960. ఇది కూడా గుర్తుపెట్టుకున్నాము. కట్టు బానిసత్వం పైన సో పనిచేసిన వారు బుద్ధదేవ్ చౌదరి, సుమాలి చౌదరి అనే ఇద్దరు కూడా మనందరికి కూడా కట్టు బానిసత్వం పైన చేశారు. ట్రైబ్స్ ఇన్ ఇండియా ఖచ్చితంగా ఈసారి క్వశ్చన్ ఉంటుంది. ట్రైబ్స్ ఇన్ ఇండియా వెన్నెల కంటి రాఘవయ్య. ప్రపంచంలో గిరిజనుల పైన పరిశోధన చేసిన వ్యక్తి ది యాన్సిడెంట్ సొసైటీ లూయిస్ హెన్రీ మోర్గాన్. డైరెక్ట్ క్వశ్చన్లు ఉంటాయి ఇవన్నీ కూడా. అంటే మీరు ఖచ్చితంగా ఆన్సర్ తప్పు పెట్టకుండా పెట్టేస్తాను డైరెక్ట్ గా. కాబట్టి జాగ్రత్తగా గమనించుకోండి. గిరిజనులు ఖచ్చితంగా మనకి మొత్తం కూడా 100% అన్ని రకాల అన్ని విభాగాలలో మనం కవర్ చేస్తున్నాం. రైట్. 21 క్వశ్చన్ రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్డ్ జాతుల ఆదివాసీ ప్రాంతాల్లో జీవించే ప్రజల అభ్యున్నతికై ప్రత్యేక సంక్షేమ చర్యలు చేపట్టాలి? ఆప్షన్ 1 5th, ఆప్షన్ 2 6th, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 1 and 2. మీ అందరికీ తెలుసు, ఎస్టీలు ఎక్కడుంటే అక్కడ. ఏ షెడ్యూల్ అని చెప్పినాం? వాడు ఓన్లీ ATM స్క్వేర్ అడగల, మొత్తం దేశం మొత్తం మీద 2గా ఉంటాయి. ఏ షెడ్యూల్? 5, 6. అదే క్వశ్చన్ అడిగాడు. 5, 6. రైట్. నెక్స్ట్ వన్, ఎస్టీ కమిషన్ గురించి గుర్తుపెట్టుకున్నాము. అక్కడ రాష్ట్రపతి ఎస్టీ స్థితిగతులపై అధ్యయనం చేయడానికి వారి సంక్షేమం చూస్తూ ఏ అధికారణ ప్రకారము సో మనకి ఏర్పాటు చేస్తారని క్వశ్చన్ అడిగాడు. చాలా జాగ్రత్తగా గమనించుకోండి. 338A కమిషన్. సో ఒకే ఒక మహిళ పనిచేయడం జరిగింది. ఈ యొక్క ఎస్టీ కమిషన్ యొక్క ఏకైక మహిళ కూడా మనకి జాగ్రత్తగా గమనించుకోవాలి, ఊర్మిళా సింగ్ గారు. గుర్తుపెట్టుకోండి. రైట్. ఎస్టీ కమిషన్ యొక్క అధికారాలు ఏమిటి అంటే ఏవైనా తీసుకోవచ్చు, అఫిడవిట్ సాక్ష్యాలు చేయొచ్చు. ఈ యొక్క మనకి మొత్తం ఎస్టీ సంక్షేమానికి పంచసూత్రాల పథకం ఎవరంటే నెహ్రూ గారు. రైట్. సో మీ అందరికి తెలుసు, ఈ ఎస్టీ వారికి గ్రాంట్లు ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఆర్టికల్ నెంబర్ ఎంత అంటే 275 చెప్పుకోవడం జరిగింది. రైట్. 164 ప్రకారం మీ అందరికి తెలుసు, ఏమని తెలుసు అంటే జార్ఖండ్ కి, మధ్యప్రదేశ్ కి, ఒరిస్సాకి, కొండ జాతుల వారికి ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఉండాలి. 164 ఆర్టికల్ ప్రకారం మనం చెప్పుకున్నాం తల్లి. వనబంధు కళ్యాణ యోజన మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి మీరు, క్వశ్చన్ వనబంధు కళ్యాణ్ యోజనకు సంబంధించి సరైనది ఏది? ఆప్షన్ ఏ ఇది ప్రత్యేకంగా గిరిజన తెగలకు సంబంధించినది. ఆప్షన్ బి దీని ద్వారా మానవాభివృద్ధి సూచిలో గిరిజనులు ఇతర ప్రజల మధ్య అంతరాన్ని తగ్గించడం.
రెండు కూడా రైటే. చెప్పిన ఇతర ప్రజలకి వీళ్ళకి మధ్య అంతరాన్ని తగ్గించాలా, ఇది గిరిజనులకు సంబంధించిన ప్రత్యేకమైన పథకం. కాబట్టి ఇలా యొక్క మీకు చెప్పిన అటవీ ఉత్పత్తులు కూడా కనీస ధరలు కూడా కల్పించాలి. ఈ 3 పాయింట్లు కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 2014 సంవత్సరంలో వనబంధు కళ్యాణ యోజన అనే స్కీమ్ తీసుకొని వచ్చారు. రెండు కూడా ఇంపార్టెంట్. రైట్ రైట్. సో గుర్తుపెట్టుకోండి అమ్మా. మనకి ఎస్టీ కమిషన్ ని ఎవరు నియమిస్తారంటే చైర్మన్ కావచ్చు, సభ్యులు కావచ్చు, రాష్ట్రపతి నియమిస్తారు. మొట్టమొదటి వ్యక్తి ఎవరై అంటే కున్వర్ సింగ్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. రైట్. 30వ క్వశ్చన్ మీరు అందరూ కూడా గుర్తుకోవాలి. అత్యధిక ఎస్టీలుగా జనాభా కలిగిన రాష్ట్రం జార్ఖండ్ అన్నాడు. సో దేశంలో అధిక శాతం ఎస్టీలు నివసించే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ అన్నాడు. రెండు కూడా తప్పే, గుర్తుపెట్టుకుంటారు. ఎక్కడ ఉంటారు అత్యధిక ఎస్టీలు? మధ్యప్రదేశ్ లో ఉంటారు. తెగల సంఖ్య అయితే ఒడిశాలో ఉంటారు. దేశంలో అధిక శాతం ఎస్టీలు ఎక్కడ ఉంటారు? మిజోరంలో ఉంటారు. రెండు కూడా తప్పే. క్వశ్చన్ మళ్ళీ అడిగారు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో అన్ని రకాలైన ఎస్టీలు నివసించే రాష్ట్రం ఏంటి? అన్ని రకాలంటే ఎక్కువగా ఉండే రాష్ట్రం ఏంటంటే మీ అందరికి తెలుసమ్మా, ఒడిశా. గుర్తుపెట్టుకున్నారు. తెగలు ఎక్కువ తెగలు ఎక్కడున్నారు? ఒడిశా. ఎక్కువ గిరిజన జనాభా ఎక్కడున్నారంటే మధ్యప్రదేశ్. అధిక రకాలంటే అధిక తెగలు ఎక్కడున్నాయంటే ఒడిశాలో అని చెప్పేసి మార్నింగ్ కూడా మనం చెప్పుకున్నాం. 31 కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. 32 ప్రత్యేక ఆదివాసి హక్కుల చట్టాన్ని 2006 అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఎస్సీ ఎస్టీల కోసం ఫస్ట్ గా 1960-61లో దేబార్ కమిషన్ చెప్పినాం. 1969లో సీలు ఓకి కమిటీ అని చెప్పుకున్నాం. ఆదివాసుల ప్రాంతాల ఏర్పాటు పరిపాలన గురించి రాష్ట్రపతి ఏ ఆర్టికల్ అంటే 244 అని చెప్పేసి మాట్లాడుకున్నాం. రైట్. భారత రాష్ట్రపతి ఎవరిని సంప్రదించి ఆదివాసి ప్రాంతాలంటే గవర్నర్ ని సంప్రదించి చేస్తారని చెప్పుకున్నాం. ఆదివాసుల యొక్క పరిపాలన కోసం చట్టాలు రూపొందించేది ఎవరయ్యా అంటే పార్లమెంట్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. క్లియర్ గా మార్నింగ్ మనం మొత్తం చూసాం. కాబట్టి ఈ రోజున ఇంత ఫాస్ట్ గా మనం ఇవన్నీ కూడా బిట్లు కవర్ చేయగలిగాం. ఒక్కసారి వీటిలో ఏవి ఇంపార్టెంటో ఒక్కసారి మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. సో మీరందరూ కూడా గమనించుకోగలగండి. ఏకీకృత సిద్ధాంతం మరొకసారి జస్ట్ గా చెప్తున్నా, బ్రీఫ్ గా. ఏకీకృత సిద్ధాంతం జాగ్రత్తగా గమనించండి. ఏకీకృత సిద్ధాంతం అంటే నెహ్రూ గుర్తుకు రావాలా, మానవ శాస్త్ర నమూనాలతో చేశారని గుర్తుకు రావాలా. రైట్. పక్కన పెడితే జాతీయ పార్కు సిద్ధాంతం అన్నా ఏకాంతక సిద్ధాంతం అన్నా ఒకటే. అది ఎవరయ్యా అంటే ఎల్విన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. పక్కన పెట్టిన తర్వాత క్లస్టర్ అనగా ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్లు అవన్నీ డిస్కస్ చేస్తున్నా. క్లస్టర్ అనగా 5,000 జనాభా 50% కంటే గిరిజనులు ఎక్కువగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోనండి. అదే విధంగా మీ అందరికి చెప్పుకోవడానికి ముఖ్యమైనది ఏమిటి అంటే ఇక్కడ ఒకటి చెప్పుకున్నాం. ఈ యొక్క మనకి తక్కర్ పాప అనే వ్యక్తి బిల్ సేవా మండలి అంటే బిల్లుల కోసం ఈయన పూర్తిగా సేవ చేసినాడు. గుర్తుపెట్టుకోండి. రైట్. మరొకటి ది ఏన్సిడెంట్ సొసైటీ అనే దాన్ని రాసిన వాడు ఎవరయ్యా అంటే లూయిస్ హెన్రీ మోర్గాన్. అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా ఒక క్వశ్చన్ గా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఆ తర్వాత మనం మాట్లాడుకున్న అంశం ఏమిటి అంటే ముఖ్యంగా చెప్పుకోవడానికి సో మనకి ఒకటి పంచ సూత్రాల పథకం అని చెప్పినాం. నెహ్రూ గారు గ్రాంట్లు ప్రకటించే ఆర్టికల్ నెంబర్ ఏంటంటే 275 అని చెప్పినాం. కట్టు బానిసత్వం అనే దాన్ని బుద్ధదేవ్ చౌదరి, సుమాలి చౌదరి. వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. రైట్. చాలా జాగ్రత్తగా. వనబంధు చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడుగుతాడు. గిరిజనుల కోసం ప్రత్యేకంగా చేశారు. గిరిజనులకి ఇతరులకు మధ్య మనకి గ్యాప్ తగ్గించడానికి చేయడం జరిగింది. రైట్. క్లియర్ గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది. మరొకటి ఏమిటి అంటే ఎస్టీల సంక్షేమాన్ని కోసం మొట్టమొదటిసారిగా నియమించిన కమిటీ ఏమిటి అంటే దేబార్ కమిటీ. ఆ తర్వాత నియమించిన కమిటీ ఏంటంటే సీలు ఓకు కమిటీ. రైట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరిని అడిగి ఆదివాసి ప్రాంతాన్ని గుర్తిస్తాడో రాష్ట్రపతి అంటే ఎవరిని అడగాల? గవర్నర్ అడగాలి. క్లియర్ గా ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఆదివాసులకు సంబంధించి చట్టాలు ఎవరు చేస్తారు? ఇప్పుడు చూసిన గిరిజనుల హక్కుల చట్టం 2006 అని చెప్పిన ఎవరు చేస్తారు? అది అంటే పార్లమెంట్ చేస్తారు. చట్టాలు చేసే అధికారం ఎవరికుందమ్మా? పార్లమెంట్ కి ఉంది. ఎస్టీ కమిషన్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 2004 లో ఏర్పడింది. 338 ఏ ఆర్టికల్ ద్వారా ఏర్పడింది.
ఏ కమిటీ ఆధారంగా ఏర్పడిందంటే దిలీప్ సింగ్ బూడియా కమిటీ ఆధారంగా ఏర్పడింది. ఏ రాజ్యాంగ సవరణ అంటే 89 రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడింది. ఇది మనకు సంబంధించిన గిరిజనులకు సంబంధించిన సంక్షేమం పైన మరియు మనకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు తల్లి. ఒకసారి ఈ రోజుటి అన్ని కూడా ఇంటికి పోయిన తర్వాత రీకాల్ చేసుకోండి. ఇది రేపటి యొక్క టైం టేబుల్